పుల్వామా ఉగ్రదాడిపై దేశం రగిలిపోతోంది. సిఆర్పీఎఫ్ జవాన్ల మరణాలకు బదులు తీర్చుకోవాలని నిర్ణయిస్తోంది. ముష్కర మూకల ఉన్మాదంపై ప్రతీకారంతో భగ్గుమంటోంది. ఉగ్రవాదులకు దాని వెనుకున్న పాకిస్తాన్ కేంద్రం ఎలా బుద్ధి చెప్పబోతోంది? అంతర్జాతీయంగా ఒంటరి చేయబోతోంది? మరో సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది? జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఉన్మాదానికి దేశం ఉలిక్కిపడింది. సిఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడిలో రక్తపు టేరులు పారించారు టెర్రరిస్టులు. 350 కిలోల ఐఈడీ బాంబు పేలుడుతో విధ్వంసం సృష్టించారు. పేలుడు అనంతరం వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గత 2 దశాబ్దాలలో ఇదే అతి పెద్ద పేలుడు ఘటన. ఈ స్థాయిలో ఇండియన్ ఆర్మీ సైనికుల్ని కోల్పోవడం కూడా ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం జవాన్ల కాన్వాయ్ను ఢీకొట్టడంతో బస్సు తునాతునకలైంది. సిఆర్పీఎఫ్ బలగాల మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఉగ్రదాడిని పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ ఖండించారు. అటు యావత్ దేశం ఈ ఘోర కలికి బదులు తీర్చుకోవాలంటోంది. పుల్వామా ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. భారత్కు అండగా నిలిచాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేయాలంటున్నాయి అమరవీరుల కుటుంబాలు. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? పుల్వామా దాడికి ప్రతి దాడి ఉంటుందా? మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా? భారత్ ఎలా బదులు తీర్చుకోబోతుందన్న చర్చ సాగుతోంది. అటు ఉగ్రవాదుల దాడిని ప్రధాని తీవ్రంగా ఖండించారు. బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. ఉగ్రదాడికి 130 కోట్ల మంది భారతీయులు సరైన జవాబిస్తారన్నారు మోదీ. ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? कि वे बहुत बड़ी गलती कर चुके हैं. बहुत बड़ी कीमत उनको चुकानी पड़ेगी. कि हमले के पीछे जो ताकतें हैं, इस हमले के पीछे जो भी गुनहगार हैं, उन्हें उनके किए की सजा अवश्य मिलेगी. పుల్వామా ఘటనకు బదులు తీర్చుకోవడం ఒకటైతే జైషే మహమ్మద్ ను పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలా పావులు కదపాలన్న దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఉగ్రదాడిపై సమావేశమైన భద్రతా వ్యవహారాల కమిటీ అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరి చేయాలని నిర్ణయించింది. అయితే స్వేచ్ఛ వాణిజ్యం కోసం పాకిస్తాన్ కి ఇచ్చిన మోస్ట్ ఫేవరబుల్ నేషన్, అత్యంత ప్రాధాన్యత దేశం హోదాను వెనక్కి తీసుకోనున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. పాక్ ను ఒంటరి చేస్తామని చెబుతున్నారు. పాక్ కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచేందుకు సిద్ధమవుతోంది భారత్. ఈ ఘటనపై పాకిస్తాన్ తీరును నిరసిస్తూ భారత్ లేఖ రాసింది. దానికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది కేంద్రం. మరోవైపు దాడి విషయంలో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. The aim of terrorism is to divide this country, and we are not going to be divided for 1 second. No matter how hard people try, this country and the entire opposition is going to stand together. We are going to stand with our jawans and we are going to stand with the government. పుల్వామా దాడి ఘటనపై బలమైన ఆధారాల కోసం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా జైషే మహమ్మద్ ఎలా ఈ దాడికి ప్లాన్ చేసింది, పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, పాకిస్తాన్ కు సంబంధించిన ఆధారాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాది ఆదిల్ దార్ వీడియోను ఆఫ్ఘనిస్తాన్ నుంచి అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. జవాన్లను పట్టణబెట్టుకున్న ఉగ్రవాదులపై బదులు తీర్చుకోవాలంటూ యావత్ ప్రజానీకం కోరుతోంది. అయితే కేంద్రం అడుగులు ఎటువైపు ఉంటాయన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
అమర జవాన్లకు జాతి కన్నీటి నివాళి అర్పించింది. దేశం ఆవేశంతో ఆక్రోశంతో రగులుతోంది. భారతీయుల రక్తం మరిగిపోతోందని, ఉగ్రవాద సంస్థలు వాటి సంరక్షకులను శిక్షించి తీరుతామని మోదీ ప్రతినబూనారు. మరోవైపు తాజా పరిణామాలపై ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. పుల్వామా ఉగ్రదాడిని మరిచిపోయేది లేదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులను క్షమించేది లేదని జాతి యావత్తు ప్రతినబూనింది. మరణించిన సోదరుల కుటుంబాలకు అండగా ఉంటామని సిఆర్పీఎఫ్ ప్రకటించింది. నీచమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్ల భౌతిక కాయాలుంచిన శవపేటికలను టీవీల్లో చూసి దేశ ప్రజలంతా కంటతడి పెట్టారు. ప్రత్యక్షంగా చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. అమర జవాన్లకు జన నివాళి అర్పించారు. అనేక చోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్ల శవపేటికలు శ్రీనగర్లో దించుతున్నప్పుడు అందరిలోనూ తీవ్ర భావోద్వేగం రగిలింది. అక్కడి సన్నివేశం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కదిలించింది. ఆయన కూడా ఒక శవపేటికను భుజానికెత్తుకున్నారు. రాజధాని ఢిల్లీలోనూ అదే సన్నివేశం. శవపేటికలు పాలెం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు అక్కడికి చేరుకుని కన్నీటి అంజలి ఘటించారు. భారతీయుల రక్తం మరిగిపోతోంది. ఉగ్రవాద సంస్థలు వాటి సంరక్షకులు క్షమించరాని తప్పు చేశారు. ఎందుకు వారు అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముష్కరులను తప్పకుండా శిక్షిస్తాం. గట్టిగా బదులిచ్చి తీరతాం. అందుకే భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. పుల్వామా దాడికి ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయాన్ని వాటికే వదిలేశాం. వాటి ధైర్య సాహసాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం ప్రధాని అధ్యక్షతన నిన్న జరిగింది. పాకిస్తాన్కు ఏకపక్షంగా అందజేసిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించుకోవాలని ఇందులో నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సిసిఎస్ సమావేశంతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కుట్రలు, దాడుల ద్వారా భారత్లో అస్థిరత సాధ్యమని పాకిస్తాన్ భావిస్తే అంతకు మించిన తప్పిదం మరొకటి లేదు. అది పగటికలే. వాటికి ధీటుగా భారతీయులు జవాబిస్తారు. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ మనతోనే ఉన్నాయి, మనకే మద్దతిస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న 25 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలను మన అధికారులు కలిసి ఉగ్రవాద చర్యలపై వివరించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును వెల్లడించారు. పుల్వామా దాడిపై అగ్రరాజ్యాలన్నిటికీ సమాచారం ఇచ్చారు. పాక్ ఘాతకాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను మరింతగా ఏకాకిని చేయడం, దాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా మోదీ సర్కారు పావులు కదుపుతోంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ సరిపోవు, యుద్ధంతో దాయాది దేశం పేచ మనసాల్సిందేనని దేశం నినదిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఒకటి తర్వాత మరొకటిగా వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఓవైపు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం, మరోవైపు దేశంలో రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇంకోవైపు సైనిక బలగాలను ఎదురుదాడికి సిద్ధం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది. మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్పై భారత్ అనూహ్య సైనిక చర్యకు పాల్పడే అవకాశాలు కొట్టిపారేయలేమని ఢిల్లీలోని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మసూద్ అజర్ విషయంలో చైనా తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవడం లేదు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న సమావేశమైంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా వాటికి పూర్తి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ జరగబోతోంది. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఈ భేటీ ఎజెండా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు పార్లమెంట్ వేదికగా ఆల్ పార్టీ సమావేశం జరగబోతుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తిగా పుల్వామాలో జరిగిన సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ దాడికి గల కారణాలంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ఆల్ పార్టీ సమావేశంలో నేతలందరికీ, అన్ని పార్టీల రాజకీయ నేతలందరికీ కూడా హోంమంత్రి వివరించినారు. దాడికి ఎలా జరిగింది, దాడికి గల కారణాలు ఏంటి, అక్కడ భద్రతా వైఫల్యం లేక అక్కడ జమ్మూ కాశ్మీర్ లో సంబంధించిన నేతలు, జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు ఎవరైనా వీరికి సహకరించాలనే కోణంలో ప్రధానంగా ఈ అంశం ఈ రోజు సమావేశం జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే భారత్ సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని దేశం యావత్తు కూడా ఖండిస్తూ వచ్చింది. ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కూడా ఒక కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఒక ఏకాకి చేయడమే లక్ష్యంగా భారత్ పావులు కలుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ హైకమిషన్ సంబంధించిన వారిని కూడా పిలిపించుకొని నిన్న వారందరితో కూడా చర్చలు జరుగుతుంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచిది కాదు అని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది ప్రధానమంత్రి కార్యాలయం. ఈ రోజు జరగబోయే సమావేశంలో ప్రతి పార్టీ కూడా పూర్తిగా ఇప్పటికే తమ మద్దతు కేంద్రానికి ఉంటుంది. కేంద్రంతో పాటు చనిపోయిన జవాన్లకు దేశ భద్రతకు సంబంధించిన అంశం చేపట్టి మా అందరి సపోర్ట్ ఉంటుంది. 2 రోజుల పాటు మేము ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడమనే అంశం కూడా నిన్న చర్చించారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు జరగబోయే సమావేశంలో పూర్తిగా తిరిగి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతున్నాము, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం, సైనికులకు ఇప్పటికే పూర్తిగా హక్కులను కూడా మేము ఇచ్చేస్తున్నాం, వారు ఏ డెసిషన్ తీసుకున్నారో దానికి మేము వాళ్ళకి మేము కట్టుబడి ఉంటామని కూడా నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతున్న సమయంలో కూడా చెప్పారు. రక్తం మరిగిపోతుంది, ఇప్పటికే 42 మంది పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రముఖులకు సహకారం చేస్తున్న పాకిస్తాన్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. తిరిగి తమ ప్రతీకార చర్య ఉంటుంది, తామంతా సిద్ధంగా ఉండాలని కూడా పుస్తకంలో నిన్న నేతలంతా కూడా చెప్పడం జరిగింది. భారతీయుల రక్తం మరుగుతుంది, రోజువారీ ఖర్చులకు వెళ్లవేయడానికి ఇతర దేశాల ముందు బిచ్చం ఎత్తుకుంటున్న మన పొరుగు దేశం ఎంతో దిగజారిపోయిందంటూ కూడా నేతలంతా కూడా వ్యాఖ్యలు చేశారు. నిరాశ నిస్పృహ ఫలితంగానే పుల్వామాలో దాడి తెగబడిన ఉగ్రవాదులు ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, ఇదో కొత్త సంప్రదాయాన్ని ప్రధాని మోడీ కూడా నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఉగ్ర చర్యలతో భారత్ ను పాకిస్తాన్ బలహీనపరచలేదని, పుల్వామా దాడి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా నిన్న నేతలంతా కూడా చెప్పారు. నిన్న ఈ సిఆర్పీఎఫ్ జవాన్లందరినీ కూడా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిర్ బేస్ లో తీసుకొని వచ్చి వారందరికీ కూడా నిన్న శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానితో పాటు ఇప్పటికే అన్ని పార్టీల నాయకులంతా కూడా నిన్న అక్కడ హాజరై సైనికులు ఎవరైతే చనిపోయారో ఆ సైనికులకు తమ నివాళులు అర్పించారు. పెద్ద తప్పే చేశారు, మూల్యం తప్పదంటూ కూడా నిన్న నేతలంతా కూడా మాట్లాడారు. ఈ రోజు జరగబోయే సమావేశంలో దాడికి గల కారణాలు, పూర్తిగా దాడి జరిగిన నేపథ్యం వంటి అంశాలను కూడా అన్ని పార్టీల నాయకులకు కూడా హోంమంత్రి వివరించబోతున్నారు. 11 గంటలకు ఈ సమావేశం పార్లమెంట్ వేదికగా జరగబోతుంది. సమావేశం అనంతరం నేతలంతా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, దేశ సమస్యలు చేపట్టి ఏ విధంగా ముందడుగు వేయాలి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కట్టుబడి ఉండాలనే అంశం పైన కూడా ఈ రోజు కూలంకుషంగా చర్చ జరగబోతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.